హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ సింపుల్గా కారపూస రెసిపీ అయితే చూడబోతున్నామండి. దీనికి శనగపిండి ఉంటే చాలు, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఉంటే చాలు, అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవచ్చు. నేను దీనికోసం శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తగినంత సాల్ట్ యాడ్ చేశాను, టేస్ట్కి తగినంత. చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కారం, ఇప్పుడు బియ్యం పిండి కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం బటర్ యాడ్ చేస్తున్నానండి. బటర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కారపూస. ఇది మనం బయట తీసుకుంటాం కదా షాపులలో, అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. బియ్యం పిండి అయితే నేను 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీకు కావాలంటే కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకుందాం మనం. ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకు ప్రెస్ చేసేటప్పుడు కొంచెం టైట్గా కాకుండా కొంచెం లూజ్గా బాగా తొందరగా కూడా వస్తుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతేనండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. ఈ ఆయిల్ కొంచెం వేడి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ అయితే వేడైంది. అంతేనండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఏం లేదు, సింపుల్గా అరగంటలోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, శనగపిండి ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేడి వేడిగానే మనం తొందరగా రెడీ చేసుకుని తినొచ్చు. మళ్ళీ ఆ పక్కకి తిప్పుకుంటున్నానండి. మరి ఎక్కువ మాడనివ్వకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి తీసేసుకోవడమేనండి. ఈ విధంగా మిగిలిన పిండి కూడా కాల్చుకోవడమేనండి. అంతే, చూసారు కదా, సింపుల్గా స్నాక్స్ ఐటెం రెడీ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్లో మనం స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే టేస్టీగా. అంతేనండి, సింపుల్గా కారపూస రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గానే ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడైతే మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.